అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ నైనీ బ్లాక్ అనే దాని మీద సింగరేణికి సంబంధించి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే కుమ్మక్కు జరిగింది అన్నది ప్రధానమైనటువంటి ఎలిగేషన్ వస్తుంది. ఏం చెప్తారు దీని మీద? ఎంత పిచ్చి మాటలు మీ ఇప్పుడు చెప్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దాకా దీని మీద దర్యాప్తు జరగాలి. ఈ రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు కూడా సింగరేణిని దోచుకున్నాయి. మొత్తం వాళ్ళు ఒకవేళ దర్యాప్తు చేయిస్తే ఈ మొత్తం 14 సంవత్సరాలు 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సింగరేణి జరగాలి. కిషన్ రెడ్డి గారికి సంబంధమే లేదు. వీళ్ళకు తెలియదా? వీళ్ళు మొత్తం మేనేజ్మెంట్ స్టేట్ గవర్నమెంట్ది, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రానియరు, వాళ్ళు డైరెక్టర్స్కు వాళ్ళు రానియరు. మొత్తం మేనేజ్మెంట్ అన్నీ కూడా కంట్రోల్లో వాళ్ళు పెట్టుకొని ఈరోజు కిషన్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా హాస్యపదంగా ఉంది. హరీష్ రావు డైరెక్ట్ సిబిఐ విచారణకు ఆదేశించడానికి భయం ఎందుకు కిషన్ రెడ్డికి అన్నది ప్రధాన కామెంట్ చేస్తున్నారు హరీష్ రావు. వాళ్ళ పెట్టిన హరీష్ రావు వాళ్ళ పిచ్చి గవర్నమెంట్ పెట్టిందే రూలు, సిబిఐకు మీ చెప్పండి రావద్దని. వాళ్ళు ఎందుకు పెట్టిన రూల్ అది? ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు అనుమతిస్తే మొత్తం 2014 నుంచి ఇప్పటిదాకా సింగరేణి జరిగినటువంటి ఒక దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారు. సార్ ఇంకొకటి, కంటోన్మెంట్ విలీనం పైన అక్కడ స్థానిక ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎంపీ ఎలాంటి సహకారం చేస్తలేరు. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కంటోన్మెంట్ విలీనం కాలేకపోవడానికి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఏంటి డ్రామాలు? ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంటుంది. ఇది ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటే కాదు కదా, దేశంలో అనేక కంటోన్మెంట్లు ఉన్నాయి. అన్ని కంటోన్మెంట్ మీద జరుగుతున్నది. గతంలో కూడా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రక్షా మంత్రి దాని మీద డిసిషన్ తీసుకుంటారు. ఈ నాటకాలన్నీ ఎవరికి అర్థం కాదు, అందరికీ అర్థమవుతాయి. కంటోన్మెంట్ విలీనం పైన పార్టీ స్టాండ్ ఏంటి సార్? మీరు విలీనం ప్రక్రియకు మీరు ఓకేనా? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది ఆ డిసిషను. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డిసిషన్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏ స్టేట్లో అయినా దానికి కట్టుబడి ఉంటుంది. విలీన ప్రక్రియ కోసం బీజేపీ సహకరించాలి అని అంటున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సహకరిస్తుంది కదా దాని బీజేపీ. రాష్ట్ర బీజేపీ మాకేం సంబంధం, మాకేం అభ్యంతరం ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర అన్ని కంటోన్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ రిక్వెస్ట్ పెండింగ్ ఉన్నాయి. ఇది మర్జ్ చేయమని చెప్పి లోకల్ మున్సిపాలిటీస్తోని, మున్సిపల్ కార్పొరేషన్స్తోని అటువంటి నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంటే తప్పకుండా దాన్ని మేము స్వాగతిస్తాం. సిబిఐ విచారణకు సిద్ధం అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు. అట్లనే కంటోన్మెంట్ విలీనంకి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే దానికి మేము పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చెప్పి ఇంతకుముందు అనేకసార్లు కంటోన్మెంట్ అంశంలో మా పార్టీ స్టాండ్ చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అదంతా కేంద్ర ఆధీనంలో ఉంటుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామన్నది రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.